అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను 2 రోజులు కూడా ఊర్లో లేనండి. భద్రాచల రాముడు దర్శనానికి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్ళిపోయాము. మా పాప హరికథ చెప్పింది. నేనేమో 2 పాటలు పాడమంటే పాడాను. రాముని దయ ఇంత తొందరగా నాకు వస్తుందని నేను అనుకోలేదు. చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు స్వామి దగ్గర పాడాను. కానీ ఇలా రామదేవుని కథ అని ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు నేను 3-4 మాసాల నుండి చదువుతున్నాను వీలుని బట్టి. అది చాలా సింపుల్ కథ, చాలా బాగుంటుంది. ఎవరైనా యూట్యూబ్లో కొడితే అది వస్తుంది. ఆ రామదేవుని కథ చదివిన తర్వాత ఏమిటో రాముని అనుగ్రహం, ఆ కరుణ, ఆ కటాక్ష వీక్షణాలు నాపై కురిపింపజేసి అన్ఎక్స్పెక్టెడ్. నేను వెళ్తానని కూడా తెలియదు. అప్పటికప్పుడు ఫోన్ వచ్చిందమ్మా, మేము వెళ్తున్నాము, నువ్వు భద్రాచలం వస్తావంటే వస్తానమ్మా, ఎందుకు రాముడు రమ్మంటే రానంటానా అని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. 3 సార్లు దర్శనం అయిందండి. రామ దర్శనం దశమి నాడు 2 సార్లు, పొద్దున్న ఒకసారి, ఉదయాన్నే ఒక దర్శనం, రాత్రి 6-7 గంటలప్పుడు ఒక దర్శనం, రాత్రి 9 గంటలకు మరొక దర్శనం. అన్ని దర్శనాలు స్వామి ఇస్తారు. నేను అన్నిసార్లు రాముని చూస్తానని ఊహించలేదు. ఇదంతా దైవకృప. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడాను ఏ లోటు ఉండదన్నది దానికి ఇది ఒక నిదర్శనం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం, పిల్లలు, నేను, మనవులతో సహా ఆనందంగా ఆ స్వామి దర్శనం, పర్ణశాల అన్నీ చూసాం. వైకుంఠధాముని ముక్కోటి ఏకాదశి నాడు అక్కడ ఉండలేకపోయాను. కానీ ఇక్కడ మన శ్రీనగర్ కాలనీ ఉన్న వెంకటరమణమూర్తిని చూద్దాం. ఎక్కడైనా రాముడు ఆయనే, ఎక్కడైనా శ్రీనివాసుడైనా, శ్రీకృష్ణుడైనా, గోపాల్. కానీ మన దశమి నాడు మాత్రం కృష్ణావతారం చేశారండి మన శ్రీరామచంద్రుని. మరి దాన్ని వర్ణింపడానికి నాకు మాటలు సరిపోవండి. ఎంత బాగున్నాడంటే స్వామిని ఒక కాలు ఎత్తి వెనకాల వీపు భాగం అండి సీటు అది ఎలా తయారు చేశారు. 1000 నాలుకలున్న ఆదిశేషు కూడా వర్ణించలేడు. అది నా స్వయం అనుభవం. నేను అది చూశాను. అంత బాగా ఒక కాలు ఇలా ఎత్తి భగవంతుడు ఎంత బాగున్నాడు. వీధి మొత్తం గోపికల్లాగా మొత్తం అందరూ ఇంత చిన్న పిడతలు, ఇంత పిడతలు, అందులో వెన్న వేసి, అటుకులు వెన్న. ఆ దేవుడు ప్రతి వాకిట్లోకి వచ్చి ఆ కోలతో కర్పూరాన్ని వెలిగించి వెళ్తున్నారు. వీళ్ళంతాను ఆ వెన్న ముద్ద స్వామికి చూపించి అది తిరిగి మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. వెన్న నిజమైన స్వచ్ఛమైన వెన్న అండి. ఎంతమంది వీధి అంత గోపికలు ఆ రోజు కోలాటం చేస్తూ పాడి, తిరుపతిలో ఉంటుంది కదా గోపికల అమ్మని లేపినట్టు. కానీ ఈసారి కృష్ణుడు వచ్చాడు ఇంటింటికి. గోపికల్ని చూడాలని వచ్చినట్టు ఆ భావం నాకు కలిగిందండి. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల రాధలో కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై, రాధా కృష్ణ కృష్ణ జై అని ఆ కోలాటంలో నేను గొంతు కలిపానండి, పాడాను. అంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. ఇవన్నీ అవుతాయని కూడా నాకు తెలియదు. ఇంటింటి కింద ఆ రోజు అయోధ్యలో సీతారామ కళ్యాణం అప్పుడు ముత్యాల ముగ్గులు తోరణాలు కట్టారు. రత్నాల ముగ్గులు రంగులుగా రాసులుగా పోశారు. రత్నాల ముగ్గులు రంగురంగులు రత్నాలు అక్కడ పోగులు పోశారు అన్నదానికి నిన్న వాళ్ళు వేసిన ముగ్గులు చూస్తే నాకు అదే అనిపించిందండి. మనకు అప్పుడు రత్నాలు, రాసులు, ముత్యాల ముగ్గులు లేవు. కానీ వాళ్ళు ముత్యాల ముగ్గు కన్నా బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగుంది. కావాలంటే ఆ ఫోటో కూడా నేను పెడతాను, చూడండి. చాలా ఆనందం వేసింది నిజంగాను. మా పిల్లలు, నేను, మా కోడలు, మా మనవలు అందరం కలిసి మా జన్మ ధన్యమైంది. చూసి వచ్చినందుకు ఆనందపడ్డాను. మామూలు ఆనందం కాదండి, చాలా బాగుంది. వీళ్ళ ముక్కోటి ఏకాదశి కాబట్టి 3 కోట్ల దేవతలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ప్రతి దేవాలయంలో వాళ్ళ తాలూకా కరుణా కటాక్ష వీక్షణలు ఇచ్చి మనలాంటి వాళ్ళందరిపైన కురిపింపజేస్తారని, దైవభక్తికి ఎప్పుడు లోటు ఉండదని, దైవం నిండుగా మనపై కురిపిస్తుందండి ఆయన కరుణ అని ప్రార్థిస్తూ ఈ 2 మాటలు మీకు చెప్పడానికి సంతోషిస్తున్నానండి. ఎందుకంటే భద్రాద్రి రాముడు కరుణ అంతా ఇంత కాదు. ఆ పర్ణశాల చూసాము, సీతమ్మ వారి చాలాసార్లు చూసాము. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. ఆయన నిత్య అలంకారుడు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య నూతనుడు, నిత్య అందగాడు. ఆ సీతారాములకి ఇది లేదు, వాళ్ళు ఎప్పుడూ నూతనలే. సదా బాలరూప అన్నట్టు ఎప్పుడు బాలరూపంతోనే కనబడతాడు, ఎప్పుడు అందగాడిగానే ఉంటాడు. ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు శ్రీరామచంద్రుడు.
ఆ దశరథ రాములు రారా రామ అని పిలిచినందుకు ఆ దశరథుడు ఎంత పుణ్యం చేసుకున్నారో. కౌసల్య రారా తండ్రి పాలు ఆరగించరా అని పిలిచిన కౌసల్య తల్లి ఎంత ఆనందపడిందో ఆ భావనలన్నీ నా గుడిలోకి వెళ్ళాక నాకు అనిపించిందండి. ఆ రామచంద్రుని దయ కృప కటాక్షలు మన కుటుంబాలపైన మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని, అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని రామభద్రుని నేను చూసినవన్నీ మీకు చూపించే కళ్ళతో నోటితో చెప్పాను. మీరు అదే సద్భావన పొంది ఆ రాముని, ఆ కృష్ణుని, ఆ శ్రీనివాసుని, అలవేల మంగ పద్మావతి వాళ్ళందరూ మనల్ని ఎప్పుడు నిరంతరం ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తే చాలు. మన కుటుంబాలన్నీ బాగుండాలని కోరుకుందాం. ధన్యవాదములు. విన్నందుకు చాలా సంతోషం. మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు ముక్కోటి ఏకాదశిని చాలా ఆనందపడుతున్నాను. రాలేకపోతానేమో, పూజ చూడలేకపోతానేమో అనుకున్న అన్ని భగవంతుడు ఎక్కడికక్కడే చూపించేశాడు. నిజంగా నేను జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. అన్నిసార్లు ఒకసారి దర్శనం కలగడమే కష్టం. అలాంటిది 3 సార్లు దర్శనం ఇప్పించాడు స్వామి నాకు. 3 సార్లు, అది దగ్గర నుంచి ఆయన పక్కన కూర్చోబెట్టి అర్చక స్వాములు పక్కన కూర్చోబెట్టి పూజ చేయించారు. కళ్యాణం బ్రహ్మాండం అని సీతా కళ్యాణం హరికథ చెప్పింది. నేను పదముల చాలు రామాన్ని నేను పాటలు పాడాను. తర్వాత లాలి బంగారు బొమ్మని కూడా పాడాను. అది పవళింపు సావప్పుడు కూడా పాడించాను. అది ఇదంతా అదృష్టం కాదండి, ఇదంతే అదృష్టం. ఎన్నో రోజులు ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అది అనుగ్రహం కలగదు. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆ రాముని కృప మాపై ఉందని ఆనందపడుతూ ఆనందిస్తూ మీ అందరికీ నా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆ శ్రీరాముడు, గోపాలకృష్ణుడు, ఆ శ్రీనివాసుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ విజయలక్ష్మి రామదాస్. ధన్యవాదములు.